కోహెడలోని 951, 952 సర్వే నంబర్లోని వివాదాస్పద భూమిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆ భూమిలో మారణ ఆయుధాలను చూసి ఆయన షాక్ అయ్యారు. భూ యజమానులకు ఫామ్ హౌస్ యజమానికి మధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఫ్లాట్ యజమానులపై మారణాయుధాలతో దాడి జరిగిన స్థానిక సీఐ కేసు పెట్టకపోవడంపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేంద్ర హిల్స్ లో తాను భూ కబ్జాలకు పాల్పడలేదని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య క్లారిటీ ఇచ్చారు. సొంత డబ్బుతో కొనుగోలు చేశామన్నారు. గత 30 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ CBSE 10th క్లాస్ ఉత్తీర్ణులకు ఆయన బహుమతులు అందజేశారు. ఘట్కేసర్కు చెందిన అమర జవాన్ సందీప్ కుటుంబాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి పరామర్శించారు. ఈ నెల 8న ములుగు జిల్లా వాకేడు ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రకు సందీప్ బలయ్యాడు. సందీప్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మల్లారెడ్డి భరోసా ఇచ్చారు. 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఘట్కేసర్ PS పరిధిలో కేజీకి పైగా పొడి గంజాయి కలిగిన నీతులిమాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన నీతులిమా జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చాడు. కూలీ పని చేస్తూ ఇలా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారని పోలీసులు తేల్చారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. పరీక్షల ముందు కన్న తల్లిదండ్రులు మరణించినప్పటికీ ఆ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం ఏమాత్రం తగ్గలేదు. హిమాయత్ నగర్లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్కు చెందిన నివృత్తి రుషిక ఇద్దరు CBSE 10వ తరగతి ఫలితాల్లో 90% మార్కులతో పాస్ అయ్యారు. వీరితో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలో నూతన నటీనటులతో నిర్మించిన బద్మాషులు సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాలోని లోకం మారిందా అనే పాటను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. అన్ని పనులు జూన్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తిగా వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాతలో ఒకరైన బాలకృష్ణ చెప్పారు. చిలకలూరిపేట బస్సు దహనం ఘటన నేపథ్యంలో మల్లేశం ఫేమ్ దర్శకుడు రాజ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం 23 ఈ నెల 16న విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను చూసిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందించారని, అవసరమైన సాయం అందించమని ప్రభుత్వ అధికారులకు సూచించారని తెలిపారు. కానీ ప్రభుత్వ అధికారులు ఎవరూ తనకు సహకరించలేదని రాజ్ ఆవేదన చెందారు. జైలు జీవితం గడుపుతున్న వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు తీసిన ఈ సినిమాను ఖైదీలకు చూపించాలని ప్రయత్నిస్తే సంబంధిత అధికారులు స్పందించలేదని చెప్పారు.